మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాల గడ్డ నుంచి ఏది తలపెట్టినా వెనుకడు వేయకుండా సాధించేంత వరకు పోరాటటువంటి చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 42% బీసీలకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు చేసి చట్టం చేసి గవర్నర్ పంపిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీ మోకాలడ్డి ఇలా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలా మోకాలు అడ్డుకొని బీసీలంతా కూడా పార్లమెంటు సమావేశాల్లో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నిరసన తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఇలా బీసీలంటే బ్యాక్వర్డ్ అంటే వెనుకబడ్డటువంటి వారు కాదు, వెనుకకు నెట్టేబడిన వాళ్ళు. గత కాలం చూస్తే గత చరిత్ర చూస్తే ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డం కాబట్టి మేము బీసీలను వెనుకడ్డం. కానీ ఈరోజు ఈ క్యాంపస్ లో కానీ విశ్వవిద్యాలయంలో బీసీలంతా కూడా ఉన్నత చదువులు చదువుకొని ఆర్థికంగా బలపడి మరి ఇప్పుడు మాకు రావాల్సింది రాజకీయ వాటా. మేమెంతో మాకంతా సాధించాలే గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో మొదటగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 1931 తర్వాత ఇలా కులగణన చేసినటువంటి ఘనత ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చిత్తశుద్ధి ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని వాకిర్ శ్రీయన్న గాని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని ఇలా కొట్లాడుతున్నామంటే బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్లు పోతామని చెప్పి 2 ఏళ్లు కూడా ఆపి ఇలా బీసీలకు ఇచ్చిన తర్వాతనే పోతామని చెప్తున్నాం. ఇది మా నిబద్ధత. బీసీలు ఇలా రాజ్యాధికారం రావాల్సిందిగా ఇలా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అందరం ఏకమై ఏదైతే మన నోటికాడి బుక్క గుంజుకున్నారో తప్పకుండా వాళ్లకు రాబోయే ఎలక్షన్ లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా గల్లీలో దోస్తాన్ చేసుకుంటూ గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తాన్. మరి అసెంబ్లీలో మద్దతిచ్చి కేంద్రంలో 8 ఎంపీలు ఎస్సీ మైనార్టీ బీసీలు ఓట్లేస్తున్నాయి కదా. ఈ 8 ఎంపీలు బీజేపీలు గెలిచి కేంద్రంలో కనీసం మోడీ గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. మరి మీరు బీసీల పక్షాన ఎందుకు కేంద్రంలో కొట్లాడతలేరు? మీరు బీసీ ఎంపీ అంటారు, మోడీ గారు నేను బీసీ అంటారు. కనీసం తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున బీసీలు ఏకమై అసెంబ్లీలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఏకంగా తీర్మానం చేస్తే కనీసం గవర్నర్ ఆమోదించలేక ఇలా ముఖాలడ్డుతుంటే మీరు బీసీల తరఫున ఎంత వ్యతిరేకులో బీసీల నోటికాడు మొత్త మీరు గుంజుకున్నారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా గోరి ఖర్చు తప్ప బీసీలకు రాజ్యాధికారం రాదు. మీరు ఒకటి ఆలోచన చేయాలి. మా గౌరవ ముఖ్యమంత్రి గాని మా మంత్రులు గాని ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం కట్టబడున్నారు. తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు మా మంత్రి గారు నేను కూడా మాట్లాడతాం. మరి ఉద్యమాల గడ్డ ఇలా తెలంగాణ వచ్చిందంటే ఎంతో మంది విద్యార్థుల బలిదానం. ఆ రోజు మీరు చేసినటువంటి వంట వాపు కావచ్చు, బంధులు కావచ్చు, ఎన్నో వందల కేసులకు మీరు వచ్చి ఇలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఈ క్యాంపస్ ఈ యూనివర్సిటీ ఉంది కాబట్టి తెలంగాణ సాధించుకోగలం. మరి అట్లాంటి గడ్డ మీద మరి పర్మిషన్ తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు బీసీల కోసం కొట్లాడుతున్నారు. మరి ఎక్కడో కొంత జ్ఞాపకం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే మా మంత్రివర్గం మేము మాట్లాడతాం. తప్పకుండా బీసీల పక్షాన ఏదున్నా బీసీలకు అనుమతి ఇవ్వాల్సిందే. బీసీలు 42% సాధించేంత వరకు ఈ ప్రభుత్వం మా మంత్రులు మేమంతా కూడా మీ బీసీల నుండి దేనికైనా తెగించి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ క్యాంపస్ లో జరిగే ప్రతి ఒక్కటి కూడా రేపు మనకు అన్ని విజయాలు దొరుకుతాయి. దానికి మేము అండ ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున ధర్మదీక్ష చేపట్టేటువంటి మా మిత్రులందరికీ ఉద్యమాభివృద్ధి చేస్తూ జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. వెంటనే అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి ఢిల్లీకి. వాకిడి శ్రీరామన్న గారు మాట్లాడే ముందు
మన వడ్డీ సంఘం నాయకులు అన్నగారిని ఒక్క నిమిషం మాట్లాడాలా అన్న టైం ఎండ కూడా బాగుంది దయచేసి శ్రీధర్ అన్నగారు నిమిషాలు 1 నిమిషం మాట్లాడతా. జై బీసీ.